గ్యాస్ పాజ్ చేయడం గురించి చాలా రకాల ఫన్ క్రియేట్ చేస్తారు వాళ్ళ గురించి. బట్ ఫార్ట్ స్మెల్‌ని బట్టి మన కడుపులో హెల్తీగా ఉందా లేదా మనం తెలుసుకోవచ్చా? లేదండి చెప్పలేము. బట్ సమ్‌టైమ్స్ వెరీ ఫౌల్ స్మెల్లింగ్ ఉంటాయి. హ్మ్. వెరీ ఫౌల్ స్మెల్లింగ్ అంటే అసలు వేరే వాళ్ళు తట్టుకోలేరు. హ్మ్. అట్లాంటిది ఏంటంటే ఇండైజెషన్ ఉన్నప్పుడు, లేకపోతే కార్బోహైడ్రేట్స్ సరిగ్గా ఇందాక చెప్పాను కదా! మీథేన్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ అని. దీస్ ఆర్ ద 2 మోస్ట్ కామన్ గ్యాసెస్. హైడ్రోజన్ సల్ఫైడ్ ఈస్ వెరీ ఫౌల్ స్మెల్లింగ్. ఓకేనా. సో, ఈ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే బ్యాక్టీరియా అది ఎక్కువ ఎక్కువ ఈ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తే బాగా బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట. కొంతమందికి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమందికి మిల్క్ ఎలర్జీ ఉంటుంది. మిల్క్ ఎలర్జీ అంటే మిల్క్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు. ఓకే. బాడీలో మిల్క్‌ని డైజెస్ట్ చేసిన ఎంజైమ్ లాక్టేస్ ఎంజైమ్ ఉండదనమాట. దాని మూలంగా ఏమవుతుంది, మిల్క్ తాగినప్పుడు వాళ్ళకి చాలా పొట్టలో గ్యాస్ వచ్చేస్తుంది. కింద నుంచి కంప్లీట్ ఫాట్స్ గానీ, డైరియా అంటే లూజ్ మోషన్స్ కూడా అవుతాయన్నమాట. అది ఇండైజెషన్ మూలంగా వచ్చే ఫ్లాచులెన్స్. చాలా మందికి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవటం మూలంగా ఎక్కువ ఫ్లాచులెన్స్ వస్తుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఒక మైల్డ్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ లాంటిది ఇచ్చి, తర్వాత కొంచెం ప్రోబయోటిక్స్ ఇస్తే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్, ఫ్లాచులెన్స్ ఇవన్నీ తగ్గుతాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, కొంతమంది పప్పు తింటే చాలా గ్యాస్ వస్తుందంటారు. అట్లా దోస్ ఆర్ పర్టిక్యులర్ ఫుడ్స్ దట్ ఇంక్రీజ్ గ్యాస్. పప్పు గానీ, ఆనియన్స్ గానీ, గార్లిక్, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటి దీస్ ఆర్ ద ఫుడ్స్ దట్ ఇంక్రీజెస్ గ్యాస్.